సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఈ కేసులో తీగలాగితే డొంకంతా కదులుతోంది. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిలేడి డాక్టర్ నమ్రతకు సహకరించింది కూడా మహిళలే. అమ్మతనం తెలిసిన వీళ్లు కూడా డబ్బుకు కక్కుర్తిపడి అరాచకాలకు పాల్పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలరింగిచ్చి తన ఏజెంట్లతో చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాను నడిపించింది నమ్రత. మంచితనం, సామాజిక సేవ, పేదలకు ఉచిత వైద్యం, ఇలా రకరకాల పేర్లతో పెద్ద డ్రామాని నడిపింది డాక్టర్ నమ్రత. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లుగా కలరింగిచ్చి ఆర్థికంగా కష్టాల్లో ఉన్న వారిని గుర్తించింది. వాళ్లకు డబ్బు ఆశ చూపి వాళ్లకు పుట్టిన బిడ్డలను 80 నుంచి 90 వేల రూపాయలకు కొనుగోలు చేసేది. వైద్య శిబిరాల మాటున పెద్ద చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా నడిపింది నమ్రత. వైద్య శిబిరాలు నిర్వహించిన ప్రతి చోట కొంతమంది ఏజెంట్లను నియమించుకుంది. ఏజెంట్లుగా ఉన్నది కూడా మహిళలే. కొంతమంది ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. తెలంగాణతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లో నెట్వర్క్ విస్తరించింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో అరెస్టైన డాక్టర్ నమ్రత కస్టడీ కొనసాగుతోంది. మొదటి రోజు కస్టడీలో పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగినా తనకేం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని మొండి సమాధానాలిచ్చింది. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా తానే తప్పు చేయలేదు, అన్యాయంగా ఇరికించారంటూ మహానటి రేంజ్లో నటించింది. కానీ రెండో రోజు కస్టడీలో నమ్రత నోరు విప్పింది. మూడో రోజు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ కేసులో మరో ఏజెంట్ను అరెస్టు చేయడంతో ఇప్పటివరకు 12 మందిని కటకటాలోకి నెట్టారు పోలీసులు. అరెస్టైన వారిలో 4 ఏజెంట్లున్నారు. హర్షరాయ్, కృష్ణ, సంజయ్లతో పాటు రిసెప్షనిస్టు నందిని డాక్టర్ నమ్రతకు పూర్తి స్థాయిలో సహకరించారు. అరెస్టైన వారిలో ఇప్పటికే కళ్యాణి, సంతోషేలను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నమ్రతతో కలిసి ప్రశ్నిస్తున్నారు. వీరిలో కళ్యాణి పాత్ర కీలకమని భావిస్తున్నారు. కళ్యాణి ఆర్థిక లావాదేవీలు చూడటం, సరోగసి పేరెంట్స్తో మాట్లాడటం, పిల్లల్ని అప్పగించడంతో పాటు ఏజెంట్ల ద్వారా సమాచారాన్ని సేకరించి నమ్రతకు అందించేదని గుర్తించారు పోలీసులు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్లో తనకున్న సెంటర్లకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పేరుతో దంపతులను ఆకర్షించేది డాక్టర్ నమ్రత. వీళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి వారం రోజుల తర్వాత డ్రామా మొదలుపెట్టేది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని సరోగసికి వెళ్లాలని సూచించేది. సరోగసికి దంపతులు ఒప్పుకోగానే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన పిల్లలను వాళ్లకు సరోగసి ద్వారా పుట్టిన బిడ్డలని నమ్మించి అప్పగించేది. ఎవరైనా నార్త్ ఇండియాకు చెందిన దంపతులు హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో ఉన్న తమ బ్రాంచ్లను కాంటాక్ట్ అయితే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో ఉన్న తన నెట్వర్క్ను యాక్టివేట్ చేసేది. ఈ రాష్ట్రాల్లో కూడా పేదరికంలో ఉన్న మహిళలకు పుట్టిన బిడ్డలను కొని ఇక్కడి దంపతులకు ఇచ్చేది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలతో అప్రమత్తమైన తెలంగాణ వైద్యారోగ్య శాఖ 3 రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఐవీఎఫ్ సెంటర్లు, సరోగసి సెంటర్లు, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ పై రైడ్స్ చేశారు. 2 రోజుల్లో జిల్లా కేంద్రాల్లో ఉన్న సెంటర్లలోనూ తనిఖీలు చేస్తామని చెప్తున్నారు అధికారులు. ప్రభుత్వం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఐవీఎఫ్ సెంటర్లకు అనుమతుల మంజూరు ఎలా, వాటికుండాల్సిన విధి విధానాలు, రూల్స్ అతిక్రమిస్తే తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు వైద్య శాఖ ఉన్నతాధికారులతో పాటు హైదరాబాద్ డిఎంహెచ్ఓలను కూడా కమిటీలో చేర్చింది. సోమవారం సాయంత్రంలోగా తనిఖీలకు వెళ్లిన టీంలు పూర్తిస్థాయి రిపోర్టులను ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ సబ్మిట్ చేయనున్నారు. ఈ రిపోర్టుల ఆధారంగా ప్రభుత్వం నియమించిన కమిటీ సలహాలు, సూచనలు చేయనుంది.